ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పుడు కూడా నీళ్లు తీసుకురావచ్చు. ఒకవైపు ప్రభుత్వము స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం, మేము చూస్తున్నది ఏంటంటే నీళ్లు లేవు, ఆరుతడి పంటలు వేసుకోండి అని మంత్రులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఆయకట్టులో 4 లక్షల ఎకరాలకు 2 లక్షల ఎకరాలకే నీళ్లు ఇస్తాం, మిగతా దానికి నీళ్ళు ఇవ్వలేము అన్నట్టుగా పత్రికల్లో అధికారులు ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్స్ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ బ్యారేజు రిపేర్ జరుగుతుండగా కూడా గోదావరి నదిలో ఈరోజు కూడా నాకున్న సమాచారం మేరకు 4 నుంచి 5 వేల క్యూసెక్కులు ప్రవాహం ఉన్నది. ఆ 4-5 వేల క్యూసెక్కులను ఇప్పుడు కూడా మేడిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, చేసి మనము రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక లాస్ట్లో మళ్ళీ ఏమవుతుంది, మార్చ్ ఏప్రిల్లో దగ్గరికి వచ్చే వరకు నీళ్ళు తక్కువ పడితే పంటలు ఎండిపోవడము, రైతులు ఆందోళన చెందేటువంటి పరిస్థితి వస్తుంది. ఆలోచించండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ గ్రౌటింగ్ చేసిండ్రని తెలుస్తూ ఉంది, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏది సుందిల్ల అన్నారం బ్యారేజీలు తొందరగా చేసేయండి, ఉంటే కూడా చేసి నీళ్లు లిఫ్ట్ చేసి మనము ఇటు మిడ్మానేర్కు ఎల్ఎండికి నీళ్లు తెచ్చుకోగలిగితే, ఎస్ మేము గత 3 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చినాం. ఒకప్పుడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువల్లో సర్కారు తుమ్మలు మొలిచినాయి, కానీ మేము నిండుగా నీళ్లు గత 3 ఏళ్ళు ఇచ్చి చూపించాం. చివరికి ఎట్లాంటి స్థితి వచ్చిందంటే, సార్ వరి కోత మిషన్లు దిగుతలేవు, నీళ్లు బంద్ చేయండి, నీళ్లు జాలిగా బంద్ చేయండి అనేదాకా కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. సో దయచేసి మీరు కూడా రివ్యూ చేయండి. ఇప్పుడు కూడా మేడిగడ్డలో నదిలో ప్రవాహం ఉంది, మేడిగడ్డ దగ్గర గోదావరి నదిలో ప్రవాహం ఉంది. ఆ నీళ్ళని ఎన్ని వీలైతే అన్ని లిఫ్ట్ చేసి మరి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతసేపు మా మీద బురద జల్లాలి చల్లండి, దానికి మేము సమాధానం చెప్తాం, దానికేం భయపడేది లేదు. కానీ ఆ దాని పేరు మీద ఈ ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపే ప్రయత్నం చేసి క్రమంలో అవకాశం ఉన్నటువంటి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా రైతులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రెండవ విషయం, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులలో కూడా ఆల్రెడీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే నీళ్లు తెచ్చిపెట్టాం, నీళ్లున్నాయి అక్కడ. గత 3 సంవత్సరాలు కూడా మేము మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాం. అద్భుతమైన పంటలు కూడా పండినాయి. సో ఇప్పుడు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది, అదేం కొత్తగా కాదు కదా, కట్టిన ప్రాజెక్టులు, తెచ్చిన నీళ్లు ఓన్లీ విడుదల చేయడం మీ చేతుల్లో ఉంది, చెయ్యండి అని ప్రార్థిస్తా ఉన్నా. మల్లన్న సాగర్ గడితిమి, కొండపోచమ్మ సాగర్ గడితిమి, నీళ్లు తెచ్చి పెడితిమి. కట్టిన ప్రాజెక్టులో తెచ్చిన నీళ్లను దయచేసి రైతు ప్రయోజనాల కోసం విడుదల చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మేము గతంలో అటు కెనాల్స్ ద్వారా విడుదల చేశాం, కుడవెల్లి వాగులో నీళ్లు విడుదల చేశాం, హల్దీ వాగులో నీళ్లు విడుదల చేశాం. తద్వారా బంగారం లాంటి పంటలు పండినాయి. ఇప్పుడు కూడా రైతులు అడుగుతూ ఉన్నారు, నీళ్లు తొందరగా విడుదల చేయండి అని చెప్పి ప్రభుత్వం వైపు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే నిర్ణయం తీసుకొని ఆ నీళ్లు విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మూడవ విషయం, ఈ మాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే, ఈ మోటార్లు ఇటు కాళేశ్వరంలో కానీ వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో రాష్ట్ర ప్రభుత్వం మోటార్లను ఆన్ అండ్ ఆఫ్లో వాడుతూ ఉన్నారు. ఇవి చాలా పెద్ద మోటార్లు. ఇవి నడిపేటప్పుడు ఏంటంటే, అప్పుడు నిపుణులు చెప్పింది, ఇది నా సొంత కవిత్వం కాదు, నేను చెప్తున్నది కాదు, సాంకేతిక నిపుణులు చెప్పిన మాట. మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ నడిపితే మోటార్ యొక్క సామర్థ్యం దెబ్బతింటుంది, దాని లైఫ్ దెబ్బతింటుంది. సపోజు ఒక పంప్ హౌస్లో 4 మోటార్లు ఉంటే 2 నడపండి, కరెంట్ తక్కువ ఉంటే 1 నడపండి, కానీ 24 గంటలు నడపాలి, దాన్ని కంటిన్యూస్గా నడపాలి. వీళ్ళు ఏం చేస్తుందంటే పీక్ అవర్స్లో ఉదయం 2 గంటలు బంద్ చేయడం, సాయంత్రం 2 గంటలు బంద్ చేయడం, రోజుకు 2 సార్లు ఆన్ చేస్తుండ్రు, 2 సార్లు ఆఫ్ చేస్తుండట మోటార్లను. దాని ద్వారా మోటార్లు దెబ్బతిని రేపు త్వరగా రిపేర్ వచ్చే అవకాశం ఉంటుంది, సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది, దాని లైఫ్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి నిపుణులను అడగండి, దాని ఎక్స్పర్ట్స్ ఉంటారు, నిపుణులను అడగండి. మీరు 4 నడపబుద్ధి కాకపోతే 2 నడుపుండ్రి, 2 కాకపోతే 1 నడుపుండ్రి, కరెంట్ ఎంతుంటే అంత నడుపుండ్రి. కానీ మీరు ఆన్ అండ్ ఆఫ్ నడపడం ద్వారా రేపు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది.
దాని మీద కూడా రివ్యూ చేసి దయచేసి నిపుణుల సలహాలు తీసుకొని ఈ ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ కాకుండా పూర్తి స్థాయిలో నడిపిన మోటార్లను నడపాలి. అంటే 24 గంటలు నడపాలి. నడిపితే ఇప్పుడు 4 మోటార్లు స్టార్ట్ చేస్తుండ్రు, పొద్దున 2 గంటలు బంద్ చేస్తుండ్రు, సాయంత్రం 4 గంటలు బంద్ చేస్తుండ్రు. ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఏమైందంటే అవి దెబ్బతింటాయి. ఇది నాకు అప్పుడు నిపుణులు చెప్పిందే మీకు చెప్తున్నా. లేదు, మీరు కూడా నిపుణులను పిలిచి, సాంకేతిక నిపుణులను పిలవండి, ఎక్స్పర్ట్స్ని పిలిచి తెలుసుకొని చేయండి. కానీ రేపు దెబ్బతిన్నాక ఇది రాష్ట్రం దెబ్బతింటారు, రేపు పంటలు దెబ్బతింటాయి, రేపు రైతులు దెబ్బతింటారు. కనుక నాకున్నటువంటి సమాచారాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ అంశాల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ నమస్కారం. ఇక రాజకీయాలు ఇది చాలా రాష్ట్ర ప్రయోజనాలు. రేపు అడుగు బాస్ అన్ని చెప్తే నువ్వు ఇంత మంచి రేపు భవిష్యత్ తరాల సమస్య పోతుంది, నువ్వు అదే హెడ్డింగ్ పెడతావు బాస్. నువ్వు నాకేంటంటే నేనేం విమర్శలు కూడా ఎక్కువ చేయలేదు. నాకున్నటువంటి అనుభవము, నాకున్నటువంటి సమాచారం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేస్తా ఉన్నా, మేల్కొల్పే ప్రయత్నం చేస్తా ఉన్నా. తక్షణమే స్పందించాలని నేను రైతుల పక్షాన తెలంగాణ ఉద్యమకారుని కదా, ఆ రోజు మేము జైళ్ళల్లో పడ్డాము, అరెస్ట్లు అయినాం, దెబ్బలు తిన్నాం తెలంగాణ కోసం. తెలంగాణ ఉద్యమం ఆ స్ఫూర్తిని నీళ్ళ కోసం, అది ఎక్కడ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిని మేము ఏంటంటే రాజకీయాలు వేరు, గెలవచ్చు ఓడొచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. We will never compromise on state resources, రాష్ట్రం యొక్క హక్కుల విషయంలో. థ్యాంక్ యూ.